నెయ్యి కల్తీ విషయం ప్రపంచాన్ని కుదిపేస్తుందని, కల్తీకి పాల్పడిన దొంగలు దొరల్లా తిరుగుతున్నారని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన పాపాలపై మాట్లాడే పరిస్థితి మళ్లీ రావడం దురదృష్టకరమన్నారు. రసాయనాలతో చేసిన నెయ్యి అని సీబీఐ సిట్ తేల్చిందని, అసలు దొంగ ధర్మారెడ్డినే ఈవో సింఘాల్, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిని మేనేజ్ చేశారని పేర్కొన్నారు. 2 సంవత్సరాల దాకా పూర్తవుతుంది దగ్గర ఈ ఆశయం బయటపడి కూడా ఇప్పటికి కూడా దొంగలు దొరలా తిరుగుతున్నారు. ఎవరైతే కల్తీ నెయ్యి సూత్రధారులు ఉన్నారో ఆ దొంగలందరూ కూడా తెల్ల చొక్కాయలు వేసుకొని మంచిగా దొరల్లాగా తిరుగుతున్నారంటే నిజంగా చాలా బాధేస్తుంది. ప్రభుత్వంలో ఉన్నామని చెప్పడం కన్నా బాధ అయితే వేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే తాజాగా సిబిఐ ఎంక్వైరీలు అయిపోయింది, సీడీలు అయిపోయినాయి. మేము కల్తీ రసాయనాలతో చేశారు నెయ్యి అని ప్రూవ్ అయిన తర్వాత మరొకసారి కూడా దినేష్ కుమార్ గారి ఏకసభ్య కమిటీ కూడా నివేదిక ఇచ్చేసింది, ప్రభుత్వానికి అందజేసింది. ఏమని? అసలు దొంగ కల్తీ నెయ్యి దొంగ ధర్మారెడ్డి హయాంలోనే ఇవంతా కూడా సంతకాలు పెట్టారు. ధర్మారెడ్డి కనుసైగల్లోనే అప్పుడున్న ఈఓ కూడా పనిచేశాడు. అంటే అప్పుడున్న అనిల్ కుమార్ సింఘాల్ గారు కూడా ఈయనకు ముందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. ధర్మారెడ్డి బెదిరింపులకి భయపెట్టడానికి చాలా దారుణం. డబ్బులు కక్కుర్తిపడి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు చేశారు. మనం చూస్తుంటాం 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కానీ పత్రికలో టీవీలో కూడా దొంగలు దొరికారు. ఇప్పటికన్నా వాళ్ళపై చర్యలు తీసుకుంటారా లేదా? ధర్మారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా? కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా? సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా? బాధితులు ఎవరైతే అందరూ అరెస్ట్ చేయండి. అప్పుడే కనీసం రాబోయే రోజుల్లో టీటీడీనే కాదు ఏ దేవాలయంలో సరే పనిచేసే అధికారులకి భయం ఉంటుంది. అరెస్ట్ అంటే స్టేషన్ పంపించి బెయిల్ ఇచ్చేది కాదు, ఊసలు లెక్కించాలి వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం మహాపాపం. ముందు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి, భక్తులు మోసం చేసినందుకు. రెండోది కల్తీ ఆహారం, నెయ్యి కల్తీ చేసి దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేశారు కాబట్టి కల్తీ ఆహారం ఉన్న చట్టం ఉంటుంది, కేసు ఒకటి ఉంది ఆహార భద్రతలో. ఆ కేసు పెట్టాలి, చీటింగ్ కేసు పెట్టాలి, భక్తుల మనోభావాలు దెబ్బతీసిన కేసులు పెట్టాలి. ఇన్ని కేసులు పెట్టితే వాళ్ళు జైలుకి పంపించారు.